వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ అనేది స్టార్ట్ చేసి అందులో బేసిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అందులో ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే నా ఫస్ట్ పార్ట్ అయితే ఎవరైతే వినలేదో నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ పార్ట్ అనేది మీరు వినొచ్చు. ముఖ్యంగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ నేను తెలియజేస్తుంది ఏందనగా, ముఖ్యంగా నేను నవోదయ సైనిక్స్ అనే స్పెషల్ కోర్స్ లో భాగంగా నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పే బేసిక్స్ అనేది నవోదయ సైన్స్ ఎగ్జామ్ అనే కాకుండా ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో, అంటే బీకామ్, బిఏ, బీజెడ్సీ చదివిన స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు బేసిక్స్ నాలెడ్జ్ నుంచి క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్ తో బేసిక్స్ కా నుంచి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఆల్రెడీ నా ఫస్ట్ పార్ట్, నా నెంబర్ సిస్టమ్ లో ఫస్ట్ పార్ట్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే డిజిట్స్ అంటే అంకెలు కా నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు గమనించవచ్చు. దాంతో పాటుగా నేను 2 లాంగ్వేజెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా క్లాస్ అనేది ఇంగ్లీష్ లో చేస్తాను, దాంతో పాటు అదే విధంగా తెలుగులో కూడా చేస్తాను. అంటే నా క్లాసెస్ ఎస్పెషల్లీ నవోదయ సైనిక్స్ రాసే 5th 6th క్లాస్ పిల్లలకు మాత్రమే కాకుండా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ కూడా నా క్లాసెస్ అనేది ఈజీగా అవుతున్నాయి. ఇందులో నా క్లాసెస్ లో బేసిక్స్ అనేది విత్ క్లియర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. నా క్లాసెస్ విన్న తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో మీకు బేసిక్స్ మీద 100% నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత పెద్ద యూట్యూబర్స్, మ్యాథ్స్ యూట్యూబర్స్ క్లాసెస్ మీరు వినొచ్చు. ఓకే, నౌ నా నెక్స్ట్ బేసిక్ పార్ట్ 2 బేసిక్ టాపిక్స్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్. నెంబర్ సిస్టమ్ లో ప్రైమ్ నెంబర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్రైమ్ నెంబర్స్ తెలుగులో ప్రధాన సంఖ్యలు అంటాం. హియర్ వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్? నేను డెఫినేషన్ అస్సలు చెప్పను, మీ బ్రెయిన్ లో ఎక్కియడమే నా మెయిన్ కాన్సెప్ట్. డెఫినేషన్ మీరు అస్సలు నేర్చుకోవద్దు. ఓన్లీ బేసిక్స్ ఒక్కటి తెలుసుకోండి చాలు. దానికంటే ముందు ఒక్కసారి ఫ్యాక్టర్ అనేది నేను రీకాల్ చేస్తాను. ఆల్రెడీ నా పార్ట్ 1 వీడియోలో ఫ్యాక్టర్ క్లిస్టర్ క్లియర్ గా నేను చెప్పడం జరిగింది. ఫ్యాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 10 ఫ్యాక్టర్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. 10 అనే నెంబర్ ఏ టేబుల్ అయితే వస్తుందో ఆ టేబుల్స్ అన్ని దీనికి ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 10 జా, 2 5 జా, అంటే 1, 2, 5, 10 ఇవన్నీ దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి కదా. ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా మీకు? ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే రాండి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునా కాదా అని తెలియాలంటే దానికి ఫ్యాక్టర్స్ 2 ఉండాలి. ఆ 2 కూడా ఏంటివి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. సార్ కొద్దిగా డౌట్ గా ఉంది సార్, డోంట్ ఫియర్, మన మాటల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక నెంబర్ అనేది ఏ టేబుల్లో కూడా ఉండకూడదు. ఉంటే అది 1 టేబుల్లో ఉండాలి, లేకపోతే సేమ్ నెంబర్ సేమ్ టేబుల్లో మాత్రమే ఉండాలి. వాటిని ప్రధాన సంఖ్యలు లేదా ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 2, దాని ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? ఉంటే 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, అది ఇంకా ఏ టేబుల్లో ఉండదు. సో 2 ఇస్ ద ప్రైమ్ నెంబర్. అలాగే 3 చూడండి, 3 కూడా ఉంటే 1 టేబుల్లో ఉంటుంది, 3 టేబుల్లో ఉంటుంది. 1 3 జా 3, 3 1 జా 3. ఇంకా 3 ఇంకా మీరు 1 to 20 టేబుల్స్ నేను నేర్చుకోమన్నాను కదా. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. 1 to 20 టేబుల్స్ లో 3 అనేది ఎక్కడ కూడా రాదు. ఉంటే ఫస్ట్ టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 4 ప్రైమ్ నెంబర్ కాదు. ఎలా? 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో కూడా ఉంటుంది. ఏ టేబుల్లో ఉండకూడదని చెప్పానా? ఉంటే 1 టేబుల్లో ఉండాలి, లేదా సేమ్ నెంబర్ సేమ్ టేబుల్లో మాత్రమే ఉండాలి. అంటే 2 ఇస్ ద ప్రైమ్ నెంబర్, 3 ఇస్ ద ప్రైమ్ నెంబర్, 5 ఆల్సో ప్రైమ్ నెంబర్, 7 ఆల్సో ప్రైమ్ నెంబర్. క్లియర్? ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ క్లియర్ కదా. ఇప్పుడు ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మీకు 1 to 100 ఆ మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో మీకు ఈజీగా మీకు నోటేట్ అయి ఉండాలి. టోటల్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఒకసారి ఇటు చూడండి మీరు ఒకసారి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 3 4 ఉండదు. ఎందుకు సార్ 4 ఉండదు? నేను చెప్పాను ఆల్రెడీ, 2 టేబుల్లో ఉంటుంది. 5 7 9 ఉండదు. ఎందుకు సార్? 3 టేబుల్లో ఉంటుంది. 11 13 17 19 23 ఇలా 97. టోటల్ 1 to 100 మధ్యలో వచ్చేసి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. నేను అన్ని ఏం రాశాను? ఆడ్ నెంబర్స్ రాశాను. ఆడ్ నెంబర్స్
ఆల్రెడీ పార్ట్ 1 లో ఆర్డ్ నెంబర్స్ అంటే ఏంటిదో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని ఆర్డ్ నెంబర్స్ రాశాను, అంటే బేసి సంఖ్యలు రాశాను. సరి సంఖ్యలు ఎందుకు రాయలేదు? నేను సరి సంఖ్యలు అనేవి 2 టేబుల్లో ఉంటాయి. ప్రతి సరి సంఖ్య, ప్రతి ఈవెన్ నెంబర్ కూడా 2 టేబుల్లో ఉంటుంది. కాబట్టి అవి ప్రైమ్ నెంబర్స్ కావు, ఆర్డ్ నెంబర్స్. సో ఇక్కడ 2 ఫస్ట్ ప్రైమ్ నెంబర్, అన్నిటికంటే చిన్న ప్రధాన సంఖ్య 2, అండ్ ఆల్సో 2 ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ఈవెన్ సరి ప్రధాన సంఖ్య. ఓకే, సరి ప్రధాన సంఖ్య. ఓకే, 100 క్లియర్. ప్రైమ్ నెంబర్స్ అనేది 100% మీకు క్లియర్ అయిందని నేనైతే నమ్ముతున్నాను. నెక్స్ట్ బేసిక్ టాపిక్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్, తెలుగులో కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ట్విన్స్. స్టూడెంట్స్ మీరంతా ట్విన్స్ అనే పేరు వినుంటారు. ట్విన్స్ అంటే ఏంటిది? ఇద్దరు అని. ట్విన్స్ పుట్టారు అని మేము మామూలుగా మన వాడుకల భాషలో వినుంటాం. ట్విన్స్ అంటే ఇద్దరు అని. అంటే ట్విన్స్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2 నెంబర్స్ అని. ఆ 2 నెంబర్స్ కూడా ఎలాగ ఉండాలి అంటే 2 కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ట్విన్స్ అంటే 2, ట్విన్స్ అంటే 2, ఆ లాజిక్ గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 100 నేను ప్రైమ్ నెంబర్స్ రాశాను కదా, ఈ ప్రైమ్ నెంబర్స్ ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వేటి మధ్యలో 2 డిఫరెన్స్ ఉందో చూడండి. 5, 7 డిఫరెన్స్ ఎంత? 2. 3, 5 డిఫరెన్స్ ఎంత? 2. అంటే 3, 5 ను ట్విన్ ప్రైమ్ నెంబర్స్, కవల ప్రధాన సంఖ్యలు అంటాము. అలాగే 5, 7 కూడా ఈ పేర్ ని కూడా కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇంకా మీకు ఆటోమేటిక్ గా వచ్చేసింది 41 and 43 ఆల్సో ట్విన్ ప్రైమ్ నెంబర్స్. 43, 47 అవుతుందా? అవ్వదు. ఎందుకు? వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. 2 ప్రైమ్ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఓన్లీ 2 ఉంటే వాటిని కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, క్లియర్. నో నెక్స్ట్ టాపిక్ కో ప్రైమ్స్, సహా ప్రధాన సంఖ్యలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. వీటి అన్ని బేసిక్స్ టాపిక్ పైన ఇండైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. నెంబర్ సిస్టమ్ మీరు 100% ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా చేయాలి అంటే కంపల్సరీ నేను చెప్పే ప్రతి బేసిక్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఓకేనా? ప్రతి బేసిక్ అనేది మీకు వచ్చి ఉండాలి. కో ప్రైమ్స్, సహా ప్రధాన సంఖ్యలు ఎలా చేస్తాం ఒక్కసారి చూడండి. సహా ప్రధాన సంఖ్యలు అంటే ఓకే అంటే ఏవైనా 2 నెంబర్స్ మనం తీసుకుంటున్నా. ఇక్కడ ఒక్క పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ 2 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్. ఆ 2 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. కానీ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కు కంపల్సరీ 2 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. మనం తీసుకుంటున్న ఏవైనా 2 నెంబర్స్ వాటి కామన్ ఫ్యాక్టర్స్ అనేది 1 అయి ఉండాలి. వాటిని కో ప్రైమ్స్ అంటారు. సార్ డెఫినేషన్ అనేది కన్ఫ్యూజన్ గా ఉంది సార్. డోంట్ ఫియర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వెరీ ఈజియెస్ట్ మేనర్. ఇంకా ఈజీగా మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే సహా ప్రధాన సంఖ్యలు, కో ప్రైమ్స్ అంటే ఏంటిదంటే మనం ఏవైనా తీసుకున్న 2 నెంబర్స్ అనేవి ఆ 2 కూడా ఒకే టేబుల్లో ఉండకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. 2, 9 ఏ టేబుల్లో అనేవి ఉండవు. ఒకే టేబుల్లో అనేవి 2, 9 ఉండవు. ఇంకొకటి 2 ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1, 2. 9 ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1, 3, 9. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కామన్ ఫ్యాక్టర్ ఏది? 1. అంటే ఇలా కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటే ఆ 2 నెంబర్స్ ని కో ప్రైమ్స్, సహా ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ 2 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి చేద్దామా? 8 to 9 రెండు కలిపి ఒకే టేబుల్లో ఉండవు. మీకు 20 టేబుల్స్ నేర్చుకోమన్నానా? ఆ 20 టేబుల్స్ లో 8 to 9 ఒకే టేబుల్లో వస్తాయా? రావు. కాబట్టి ఇవి 2 కూడా ఏమవుతాయి? కో ప్రైమ్స్, ప్రధాన సంఖ్యలు అవుతాయి. క్లియర్? ఓకే. నౌ కాంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు. సింపుల్. ప్రైమ్ నెంబర్స్ కానివి అన్ని కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ కానివి అన్ని కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ కానివి అన్ని ఆడ్ నెంబర్స్ అని ఎలాగైతే చదివామో, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు కానివన్నీ సంయుక్త సంఖ్యలు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 కదా, ఇక్కడ ఏమి 2 కు 3 కి మధ్యలో 4 మిస్ అయింది కదా. సో 4, 5 వచ్చేసింది, 6, 7 ప్రైమ్ నెంబర్ లో ఉంది. అంటే 8, 9, 10, 12 అప్ టు 12. వీటిని కాంపోజిట్ నెంబర్స్ లేదా సంయుక్త సంఖ్యలు